జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేస్తామన్న విషయాన్ని మాట్లాడిన అచ్చెన్నాయుడిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా, అట్లాగే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా. ఆయన వచ్చి నమస్తే పెడితే చూసి ఆనందపడాలనుకున్నాడు. అధ్యక్ష అని పిలిస్తే సంతోషపడతా అంటే అచ్చెన్నాయుడు గారు పాపం, అది ఇంకా నాకు గుర్తుకొస్తా ఉంది. ఇటువంటి దురుద్దేశాలతో దుర్మార్గమైన ఆలోచనలతో మీరు ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది. అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. మీరు మా జిల్లా వరకు మాట్లాడుతూ ఉన్నాం. మా జిల్లా నుంచి ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారికి ఉన్నాడు మిత్రుడు. నేను నమ్ముతా ఉన్నా కేశవ్కి అంతో ఇంతో జిల్లా పట్ల ప్రేమ ఉంటుందని. హంద్రిని వాడు వెడల్పు చేసి చెరువుకు నీళ్ళు అందే విధంగా ఈ సంవత్సరంలోనే పూర్తి చేయడానికి, ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అత్యంతగా నీళ్ళు లేని జిల్లా అనంతపురం జిల్లా. హంద్రిని వాళ్ళు ఎక్కువ నీళ్ళు తెచ్చుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, నాకు బాగా గుర్తుంది. దీన్ని ఎంత ఎక్కువ మనం తోడుకుంటే అన్ని నీళ్ళు వస్తాయి అని. మీ ప్రభుత్వానికి గుర్తుండకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు 5 టీఎంసీల తాగునీటి పథకం కింద హంద్రిని వాను 2 చోట్ల ఉరవకొండలో ఒక్కసారి, ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు. బాబు గారు గుర్తు తెచ్చుకోండి. మీరు ఆఖరికి దాన్ని 50 టీఎంసీలు చేసాము ఆ రోజున. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ వెంకటరామరెడ్డి గారు ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న దివాకర్ ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం గురించి ఆలోచించి జిల్లా గురించి ఆలోచించారు. ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుని ఒప్పించి హంద్రినీవా వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా నిధులు విడుదల చేయమని కోరుతా ఉన్నాం. అనేక సార్లు అడుగుతూ ఉన్నాం, హెచ్ఎల్సి ఆధునీకరణ చేయండి అని. మా సమయంలో మేము చెప్పాం 300 కోట్ల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పాం. కనుక ఇప్పుడు పెరిగిన ఎస్టిమేట్లు ఉంటే దాని ప్రకారం హంద్రినీవాతో పాటుగా హెచ్ఎల్సిని కూడా మోడర్నైజేషన్కి మీరు ముందుకు రావాలి. ఈ జిల్లాలో నీళ్లు తాగుతున్నారంటే బాగా గుర్తెచ్చుకుంటా ఉన్నా నేను. ఈ జిల్లాలో అనంతపురం, ధర్మవరం, అట్లాగే ఉరవకొండ ఈ ప్రాంతాలు మొత్తం నీళ్ళు తాగే పరిస్థితి అంటే చివరికి ఎక్కడి వరకు మడకసిర వరకు కూడా అది హెచ్ఎల్సి నీళ్లు తప్ప ఇంకోటి కాదన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా తాగునీటిని తీర్చే ఒక వరప్రదాయని తుంగభద్ర నీళ్లు హెచ్ఎల్సి ద్వారా దాని డబ్బులు తీసుకోమని కోరుతూ ఉన్నాం. అలాగే అనేకం పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్లు కట్టాలి, మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. మీ దయ, మీరు అన్నీ ఆపేశారు. చాలా చక్కగా మాట్లాడతారు. అది ఆపే మీద ఎవరు ఆపన్నారు మిమ్మల్ని? ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడుస్తాయని ఆలోచనే కదా. నీ ప్రభుత్వం, నా ప్రభుత్వం, చేర, చోళ, పాండ్య ప్రభుత్వాల రాజ్యాల్లాగా ఉంటాయా? ఏమైనా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వంలో ప్రజల కోసం చేసిన పథకాల్లో మీకు నచ్చని అంశం ఉంటే దాన్ని చర్చకు పెట్టాలి, మేధావులతో మాట్లాడాలి, దాన్ని నిజంగా కరెక్ట్ అయితే అమలు చేయాలి, లేకుంటే సరిదిద్దాలి, మరింత మెరుగ్గా ముందుకు పోవాలి. ఇది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని. మళ్ళీ రెవెన్యూ సౌన్సిల్ పెట్టారట, వీళ్ళు మళ్ళీ సర్వేలు చేస్తారట. గత సర్వేకైనా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం కడతారని అడుగుతా ఉన్నాను నేను ఆఖరికి. అప్పుడే మర్చిపోతే ఎట్లా? జగనన్న బొమ్మలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు ఎన్ని చూసింటాం మనం? కనుక అటువంటి మాటలు మాట్లాడదని చెప్తా ఉన్నాను. ఈ జిల్లాకు న్యాయం జరగాలి. మీరు స్టార్టింగ్లోనే గవర్నర్ గారు, మీరు బహుశా ముఖ్యమంత్రి గారు చెప్పి ఉంటారు, దాంట్లో డిప్యూటీ సీఎం పేరు, అట్లాగే నరేంద్ర మోడీ గారి పేరు కూడా చెప్పారు. సంతోషం, మీరంతా కలిసి ఉండాల. ఈ సమాజాన్ని, దేశాన్ని ద్వేషంగాను ప్రజల్ని విడదీస్తూ మొత్తం పేదల్ని ఒక మూలకు నెట్టేసి బాగా డబ్బున్న వాళ్ళకు మాత్రమే పనిచేసే మీ యొక్క కూటమి ఒక లక్షణాన్ని కోల్పోకుండా మీరు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్న ఈ కాలంలో అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వమే మాటికి చొక్కా ఇప్పి జబ్బ చర్చి మాట్లాడతారు. ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని. మరి మీ డబుల్ ఇంజన్తో ఆ డబుల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారో చెప్పాలా. నిజంగా అనుకుంటే బాధేస్తుంది. వీళ్ళకి ఏమన్నా ఉందో లేదో అర్థం కాదు నాకు. అమరావతి గురించి మాట్లాడతారా మీరు? అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లులాగది. అప్పు మా నెత్తి మీద వేయాలి మీరు, మేం కట్టాలి మళ్ళా వాటిని. ఎవరితో మాట్లాడరు, హక్కున్న రాయలసీమతో మాట్లాడరు, ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు. మీకు మీరు
అప్పులే కదా మీరు తెచ్చేది. గ్రాంట్గా రావాల్సిన, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన 28,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు? అట్లాగే మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు మెన్షన్ చేసిన గవర్నర్ గారు మీతో ఎన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడించారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఇది అలవాటు కావచ్చు కాక రాజకీయంగా చెప్పుకోవడం కోసం. గవర్నర్ గారు మీరు ప్రథమ పౌరుడు, నిజమే చెప్పాలి కదా, సత్యమైన విషయాలు చెప్పాలి కదా. 30,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పుంటే మీరిచ్చిన 14,000 కోట్ల చిల్లర డబ్బులు మీరు మన ఇస్తే, దాన్ని విడతల వారీగా ఇస్తామని చెప్తే, అందులో 11,000 అప్పులు కడతామని చెప్తే ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏమిచ్చామని స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు? స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. ఈ మాట అనందుకు నేను బాధపడతా ఉన్నా. ఎందుకంటే ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు, ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు. త్రూ గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. గవర్నర్ గారి మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే. దాన్ని క్యాప్టివ్ మైండ్స్ చేయాలి, దాన్ని సెయిల్తో అనుసంధానించాలి. అట్లాగే అప్పుని కొద్ది రోజులు ట్యాక్స్ లేకుండా ఆ ఇన్స్టిట్యూట్ పైన చూడాలి, స్టీల్ ప్లాంట్ పైన. ఇవి చేస్తే కదా స్టీల్ ప్లాంట్ బతికేది. అట్లా కాకుండా ఒక ఆయన చెప్తాడు నేను కష్టపడ్డా తెచ్చా అని. చివరికి ఆ 11,000 14,000 పెట్టి ఇది ఇంకా పనికి రాదని అమ్మే ప్రయత్నం తప్ప, దాదాపు 2-3 లక్షల కోట్ల విలువైన భూములే దానికి ఉంటాయి, 28,000 ఎకరాలు దానికి ఉంటాయి. ఇటువంటి అబద్ధం మాటలు. అసలు ఆత్మ లేకుండా మీరు విశాఖపట్నం రైల్వే జోన్ పెట్టారు కదా, పైసలు వచ్చే ఒక్క ఊరు కూడా దాంట్లో లేదు. చివరికి అరకు కూడా దాంట్లో లేదు, నర్సీపట్నం దాంట్లో లేదు. అదేమీ లేకుండా గుంతకల్లు, విజయవాడ ఇటుపక్క వచ్చే రోడ్లు పెట్టి పెడతారా మీరు రైల్వే జోన్ కింద? అంటే చివరికి ఎట్లా సిటీ బస్ లాగా మారిపోయింది. సిటీ బస్ అది చెప్తే బాగుంటుంది. విశాఖ రైల్వే సిటీ బస్ జోన్, సిటీ రైలు జోన్ పెట్టుకుంటే బాగుంటుంది ప్యాసింజర్లతో. ఎవరిని మోసం చేద్దామని? రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావాల్సిన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలో నుంచి ఏ కొద్దిగానే తెచ్చారా మీరు? మాట్లాడేదేం సాగిలపడి నమస్కారాలు పెట్టుకోవడం తప్ప. మీరు బడ్జెట్ వస్తుంది, మరొకసారి కోరుతా ఉన్నాం, మేము రాయలసీమ నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఆ రోజు శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం, శ్రీబాగ్ ఉడంబడికలో రాజధాని హైకోర్టు సమానంగా భావించబడ్డాయి. హైకోర్టు కర్నూలుకి ఇచ్చామని గత ప్రభుత్వం జగన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రకటించింది. హైకోర్టు, న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఆఫీసులు ఇవన్నీ అక్కడే పెడతామని చెప్పారు. ఆఖరికి మీరు రాగానే కోర్టుకి ఏమిస్తారంటే మేము అక్కడ బెంచ్ పెడతాము. మన న్యాయమూర్తి చెప్పాడు, బెంచ్ చెప్పేకి వాళ్ళెవరు, మేము కదా నిర్ణయించాల్సిందే అని చెప్పి ఇంత ఉత్తుత్తి మాటలు మాట్లాడి రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిది కాదు. ఈ సమావేశాల్లోనే మరొక్కసారి కర్నూలులో న్యాయానికి పరంగా ఉన్న హైకోర్టు, పూర్తి స్థాయి హైకోర్టు, అట్లాగే న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా అక్కడ తెచ్చి పెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అడగాల్సిన బాధ్యత ఈ రాయలసీమలో ఉన్న ప్రజలకు ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు ప్రతిపక్ష నాయకులు లేకుంటే మంచిది అనుకుంటుంటారు మీరు, ఎందుకంటే మిమ్మల్ని అడుగుతాడు, నిలదీస్తాడు. మనం చూసాం కదా మీ అప్పుల లెక్కల్ని అట్లా కడిగేసి ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పే మాటలు ఎంత సత్యదూరంగా ఉంటున్నాయో అందరికీ అర్థమవుతా ఉంది. రంగయ్య చెప్పాడు, ఆఖరి రంగయ్య గారు చెప్పారు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవని మీరు చెప్పుకుంటే ఎట్లా? మా దగ్గరికి వచ్చినప్పుడు గలగల్లా ఆడించుకొచ్చి వచ్చారు కదా మీరు. మాకు అన్నీ తెలుసు, మీ అప్పులు తెలుసు, విధ్వంసం తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా నా అనుభవం, నా సామర్థ్యం, నా వయస్సు, అట్లాగే డబుల్ ఇంజన్ నరేంద్ర మోడీ గారు, మా కూటమి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు చెప్పి కదా మా దగ్గరికి వచ్చింది. ఈ రోజున మా సైడ్ ఒక సామెత ఉంది, ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, దాటినాక బోడి మల్లన్న అని అంటారని చెప్పి అట్లా మీరు అనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. సూపర్ 6ని ఒక్కటే అమలు చేయండి. పెన్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ గారు, ఎక్స్ ఎంపీ గారు. మీ యొక్క పెన్షన్ స్కీమ్లో
ఎట్లా తగ్గించాలని మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు. ఎట్లా కట్ చేయాలి, దివ్యాంగులకు ఎట్లా కట్ చేయాలి, ముసలి వాళ్ళకి ఎట్లా కట్ చేయాలి, వితంతులకు ఎట్లా కట్ చేయాలి, ఎట్లా తగ్గించాలనే ఆలోచన తప్ప పెంచుదామన్న ఆలోచన మీ దగ్గర లేదు. మేము చూస్తూ ఉన్నాం, జనానికి కూడా అర్థమవుతూ ఉంది. కనుక అన్ని కత్తరింపులు, తగ్గింపులు, లేకుంటే అబద్ధాలు చెప్పే మాటలు తప్ప మాకేం కనపడడం లేదు ఈ రోజున. కనుక అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. మీ దగ్గర రోడ్ల గురించి మాట్లాడతారా, ఏదో కొత్త రోడ్లు వేసినట్లు ప్యాచ్లేసి అసలు ప్రపంచమంతా మా దగ్గర ఉందని చెప్తే ఎట్లా? పైగా మాకు ఇంకో మాట చెప్తారు, 1800 ఎన్ని కిలోమీటర్లు కొత్త రోడ్లు వేయబోతున్నారంటే వీళ్ళంతా. అవి ప్రైవేట్లో ఇస్తారట. ఎట్లా ఇస్తావంటే వాళ్ళు పీపీపీ మోడ్ అట. పీపీపీ మోడ్లో రోడ్లు వేసిన తర్వాత దానికి టోల్ గేట్ పెడతారట. ఏమి దుర్మార్గం ఇది! బహుశా గార్లదిరి నుంచి పెనకచెర్ల పోవాలన్నా టోల్ కట్టిపోవాలే మేము, లేక అనంతపురం నుంచి నార్పలకు పోవాలన్నా టోల్ కట్టిపోవాల్సి వస్తుందేమో. చెప్పడానికి మీకుంటే ఉండొచ్చు, వినడానికి మాకు ఉండాలి. ఆఖరి మొత్తం ప్రైవేట్ పరే. మొన్ననో నేను ప్రజాశక్తి అనుకుంటాను, జెన్కోని ప్రైవేటైజ్ చేసే ఆలోచన జరుగుతూ ఉంది అని. అటువంటి ఆలోచన మానేమని కోరుతా ఉన్నా. మీ పూర్వ ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల్ని పెంచింది మీరు అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం కోసం కాదు. ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అమ్ముతామని చెప్పారు మీరు. ప్రతి ఒక్కటి ఆ రోజున ఎవరికైనా సరే ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులే. ప్రజల ఆస్తులు పెంచడం అనేది ప్రభుత్వ ధర్మంగా ఉండాలని పెంచిన ఆస్తులు మిమ్మల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పనంగా అప్పగించమని కాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఊరుకునే సిద్ధంగా లేం. ఇంకా అనేక అంశాలు మీతో మాట్లాడదు ఇంకా ఉంది, ఎందుకంటే శాసనం జరుగుతుంది. మీ యొక్క హావభావాలు చూస్తాం, మీరు చెప్పే మాటలు వింటాం. అసలుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉన్న వైసీపీ శ్రేణులు మీ యొక్క సత్య దూరమైన, అంతేకాకుండా ప్రజలను మాయ చేసే మాటల విధానాలని ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నా. మరొక్కసారి చెప్తా ఉన్నా, నేను రాజకీయం అన్నది ప్రజల సంక్షేమం కోసం. రాజకీయాలంటే వ్యాపారం కాదు. పరిపాలన అంటే పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కాని సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఏ రాష్ట్రమైనా ఏ సమాజమైనా శాంతి భద్రతతో సౌకర్యంగా ఉన్న రోజున, ఆరోగ్యంగా విద్యాపరంగా ఉన్న రోజున పెట్టుబడులు వస్తాయి, ఆరోగ్యకరమైన అలవాట్లు వస్తాయి. ఆ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని గవర్నర్ లాంటి పెద్ద మనిషి చేత సత్యదూరమైన విషయాలు, మీరు చేయని విషయాలు, అసలుకి 200 యూనిట్లకి ఎస్సీ ఎస్టీలకి కరెంటు ఫ్రీగా ఇస్తున్నామండి. అసలు ఎస్సీ ఎస్టీలకు కరెంటు ఫ్రీగా ఇచ్చిన విధానాలు ఇతరమని అనుకోవడంలే. ఎందుకంటే నాకు ఇప్పుడే గుర్తుంది, ఆ రోజుల్లో ఉచిత కరెంట్ ఇస్తే పైన బట్టలారేసుకుంటామని చెప్పిన రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. కాబట్టి మీరు చేయనివి, మీవి కానివి, మంచివేనవన్నీ మీ అకౌంట్లు వేసుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పరిపాలన చేయమని, ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడిపించడం అంటే శాసనసభ నాయకునికి అది అవమానమని, అతనికి నిజంగానే శాసనసభని సమీకృతంగా నడిపించడానికి అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు లేవని ప్రజలు భావిస్తారు. కాబట్టి మరొక్కసారి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడించడానికి మీరు తయారుగమని కోరుతా ఉన్నాం. లేకుంటే మేము మాట్లాడుకోవడం కోసం, మేము నిలబడడం కోసం, మేము పోరాటం కోసం అశేష ప్రజానీకం తరఫున ఈ సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. యా, దట్ ఈస్ వెరీ బ్యాడ్ ట్రెండ్. ఇప్పుడు మామూలుగా ఏం చేసేవాళ్ళంటే దానికి లింక్ ఇచ్చేవాళ్ళు, బయట తీసుకునేవాళ్ళు, అందరూ తీసుకునేవాళ్ళు. చిన్న అంటే చిన్న అనే పర్యటన కాదు, కానీ వివిధ పెద్దగా చెప్పుకునేవాళ్ళు, లేక యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా తీసుకునేవి, లింక్ తీసుకునేవి. ప్రత్యేకించి 4 ఛానళ్ళు మేము రానియమని చెప్పడం మాత్రం ఇది నిజం చెప్పే డెమోక్రసీ ఇది కాదు. డెమోక్రసీ అనేది డిఫరెంట్. వాళ్ళు డెమోక్రసీ నుంచి మాట్లాడుతూ నాకు నవ్వు వస్తుంటుంది. డెమోక్రసీకి కొత్త నిర్వచనాలు చెప్తున్నారే ఈ మధ్యకాలంలో, కొట్టేసుకొని రాసుకోలేమో అనిపిస్తా ఉంది. డెమోక్రసీ అంటే స్వేచ్ఛగా మాట్లాడడం, గౌరవప్రదమైన భాషలో ప్రజా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం,
ఆ వ్యక్తం చేసే విధానంలో నుంచి 4వ ఎస్టేట్గా చెప్పబడే మీడియా ద్వారా అది ప్రజలకు అందజేయబడ్డాం. దాంట్లో మీకేదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గానే వాళ్ళతో మాట్లాడడం, చెప్పడం మన ఇబ్బంది ఏంది, ఇది ఈ పని చేస్తూ ఉన్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి అవకాశం ఉంది. కంప్లైంట్ చేయడానికి కూడా నేషనల్ స్థాయిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇవన్నీ లేకుండా మీరు చేయడం కరెక్ట్ కాదు. పత్రికా స్వేచ్ఛ లేక మీడియా స్వేచ్ఛని మీరు గౌరవించాలి. మీకంటే ఏదో రిజర్వేషన్లు ఉంటే దాన్ని మాట్లాడచ్చు, చర్చించవచ్చు. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి చర్చకి అవకాశం ఉంటున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. ఎవరికి మంచిది కాదు ఇది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరొక్కసారి ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మేము చూసాం, ప్రభుత్వాలు నడిపించాం, ఇట్లా లేదు. కాబట్టి మరొక్కసారి ఒక 7 days బ్యాక్ చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తాను. మీరు చెప్పారు బాబు గారు, ప్రజాస్వామ్యం అంటే పగ కాదు, ప్రతీకారం కాదు, లేకుంటే ఇంకోటి కాదు, శాంతి, సౌఖ్యం, సౌభాగ్యం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇవన్నిటిని అమలు చేయమని శాసనసభ నాయకుడిగా శాసనసభను పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిని గుర్తించి కూర్చోబెట్టుకొని ప్రజల సమస్యలను చర్చించండి. ప్రతిపక్షం నుంచి సలహాలు సూచనలు పొందండి. మంచి నిర్ణయాలతో ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును కాపాడండి. దావోస్కి పోతే పెట్టుబడుల కోసం కాదు, ప్రచారానికి పోతాం, లేక ప్రమోషన్ కోసం పోతాం అనే విషయాన్ని మాకు గుర్తుంది. మీరు ఏం చెప్పారో, పోయే ముందు ఏం చెప్పారో, వచ్చిన తర్వాత ఏం చెప్పారో గుర్తుంది. ప్రభుత్వాలు అంటే ప్రచారం కోసం కాదు, ప్రజల కోసం విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నాను. అసలుకి యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన ప్రభుత్వ పరంగా మంచి దృష్టి ఉండదు. అతను ఎప్పుడు దీంట్లో వచ్చే డబ్బుల్ని ప్రైవేటైజ్ చేయడం కోసం, ఎందుకు ఈ రోజున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లన్నీ, మేజర్ ఇన్స్టిట్యూట్లన్నీ వారు పెంచి పోషించినవే. రేపొద్దున ఈ 15 హాస్పిటల్ పీపీకి ఇచ్చి మోడీకి ఇస్తున్నా అంటే ఇవి ఇవ్వడానికి గ్యారెంటీ ఏముంది? ఆయన వచ్చిన రోజు మీకు మర్చిపోయారేమో, ఆయన వచ్చిన రోజున మొత్తం ల్యాబ్స్ అన్నీ ప్రైవేట్కి ఇచ్చేస్తారు. మనం చూసాం. అందుకంటే దుర్మార్గమైన సంగతి ఏం జరిగిందంటే, ఈ జిల్లాకు, మన జిల్లాకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆంధ్రప్రదేశ్ శాఖ అనంతపురం జిల్లాకు రావాలని 50 ఎకరాల స్థలాన్ని కూడా ఆ రోజు మేము చూసి పెట్టాం. బత్తలపల్లి లేకుంటే కూడేరు పక్క అని. చివరికి ఆ రోజు మనకు గుర్తుకుందా, ఎయిమ్స్ శాఖని, ఎయిమ్స్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనకి ఇక్కడికి వచ్చిపోయాడు. ఆ పేపర్ తేవడం మర్చిపోయా నేను. ఆయన ఏ జిల్లాకి ఏం చేస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించిన ఒక ప్రకటన ఉంటుంది. మళ్ళీ ఎస్టే మాట్లాడదాం. అది చట్టం లేదు, ఏమీ లేదు. ఈరోజు ఏం పెట్టాడు ఆఖరికి, ఆ క్యాన్సర్ మనం తెచ్చింది ఆఖరికి. ఆ రోజున్న హెల్త్ మిషన్లో బాగా క్యాన్సర్ స్టార్ట్ చేసాం ఇక్కడ. ఈరోజు కూడా ఒకటి డబ్బులు తగ్గించడం ఏంది, రేపొద్దున ఈ హాస్పిటల్లో కూడా నేను పీపీపీ మోడీ కింద ఇస్తా అని చెప్పి నేను పెద్ద ఆశ్చర్యపోను ఆఖరికి. సో ఈజ్ మూడ్ ఈజ్ లైక్ దట్. నేను ఎప్పుడు చెప్పేమాట ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి భావజాలం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల యొక్క సంక్షేమం, విద్యా, వైద్యం ఎట్లా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉండాలి, ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ భావజాలం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపున. అటువైపున అసలు ప్రజలకి అందకుండా ప్రజలను ఏ విధంగా మార్కెట్ ఫోర్సెస్కి బలి చేయాలి, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలి. చివరికి ఆయన మర్చిపోవచ్చు, లేదా ఆయన చాలా కన్వీనియంట్గా ఈ రోజున హైటెక్ సిటీ కట్టిన దగ్గర ఇన్సైడర్ ట్రేడింగ్ ఎంత జరిగిందని ఒక డాక్టరేటే ఉంది. సేమ్ థింగ్ ఇక్కడ మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా నేను ఒకటే, ఆయన పట్ల ఒక గౌరవం కూడా ఉంది. ఎందుకంటే ఆ తరానికి మిగిలిన నాయకుడు, ఆఖరి నాయకుడు ఆ తరానికి. అతని వ్యవహారం, ఆయన పద్ధతులు, ఆయన మాట్లాడే తీరు, లేక ఆయన ఇచ్చే వాగ్దానాలు భవిష్యత్ తరాలకి మంచి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాను. అంతేగాని ఒక చెడ్డ సాంప్రదాయాన్ని క్రియేట్ చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నాను.